Hello my dear friends, welcome to my YouTube channel Voice of Shravani. This is one more daily vlog అండి. చూసారా అప్పుడే ఎండలు ఎంత బాగా మండిపోతున్నాయో. ఇప్పుడే మా పాపని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చాను. చూస్తేనే చాలా ఎండలుగా ఉన్నాయి. టైం 8:40 ఆ టైంకి బాగా ఎండెక్కేసింది. ఎండ కూడా ఎక్కువగానే కొట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం లంచ్లోకి స్పెషల్ చేస్తున్నాం అనమాట. చేపల పులుసు, చేపల ఫ్రై. అది త్వరగా చేసేసుకోవాలి. సో స్టార్ట్ చేసేద్దాం. మా పెద్ద పాపని స్కూల్‌కి పంపించేసిన తర్వాత నాకు, మా అమ్మకి, మా చిన్న పాపకి దోసలైతే వేస్తున్నాను. ఎక్కువ దోసలెయ్యట్లేదు. 3 అంటే 3 వేస్తున్నాను. ఎందుకంటే నైట్ చేసిన చపాతీ 2 ఉండిపోయింది. మా అమ్మ, నేను తల ఒకటి అదొకటి, ఇదొకటి తినేస్తాము. సో, మా అమ్మకి దోస అయితే కొంచెం లావుగా, మందంగా ఉంటేనే నచ్చుతది. అలాగే వేశాను తనకి. తనకి కూడా అలానే వేశాను. నేను కూడా అలానే వేసుకున్నాను. ఇక చపాతీ, అలానే నేను చేసిన కొత్తిమీర చట్నీ ఉంది. ఆ 3 కూడా తినేసామనమాట బ్రేక్‌ఫాస్ట్‌లోకి. ఫస్ట్ మా అమ్మకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేస్తే, మా అమ్మ తింటూ మా పాపకు కూడా తినిపిస్తుందనమాట. తర్వాత నేను కూడా తినేసాను. ఇప్పుడే బ్రేక్‌ఫాస్ట్ అయ్యింది. ఇంకా లంచ్‌లోకి అయితే చేపల పులుసు, చేపల ఫ్రై చేయాలనుకుంటున్నాననమాట. జనరల్లీ చేపలు మేము చాలా తక్కువగా తింటాం. కాకపోతే చికెన్ తినకూడదు కదా! బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి చికెన్ తినట్లేదు. అందుకే కొంచెం చేపల పులుసు, చేపల ఫ్రై అనమాట. నాకు పెద్దగా చేపల పులుసు పెట్టడం రాదు. ఎప్పుడూ పెద్దగా ట్రై చేయను కూడా. కాకపోతే మా అమ్మ ఉంది. మా అమ్మ చేస్తదనమాట. నేను "నువ్వే చేయమ్మా వీడియోలో" అంటే "లేదు లేదు నేను చేయను. నాకు సిగ్గు" అని చెప్పి రావట్లేదు. నేనే చేస్తాను. కాకపోతే మా అమ్మ చెప్తూ ఉంటుంది పక్క నుంచి. చూడండి చేపలు ఆల్రెడీ మా అమ్మ 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పసుపు రాసి పక్కన పెట్టేసిందనమాట. ఇప్పుడు దీనికోసం మసాలా అయితే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. మా అమ్మ స్టైల్లో చేస్తా ఈరోజు. మా అమ్మ ఎలా చేస్తుందో అలానే చేస్తాను. చాలా సింపుల్గా చేసేస్తుంది. చేపల పులుసుతో పాటు చేపల వేపుడు కూడా చేయాలనుకుంటున్నాను కదా! దానికోసమైతే ఒక 4 ముక్కలు అయితే తీసుకున్నాను. దీన్నైతే ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని మ్యారినేట్ చేయాలనుకుంటున్నాననమాట. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. అలానే చేపల పులుసుకి కూడా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా! అది కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా మసాలా అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్నాననమాట చేపల్ని మ్యారినేట్ చేయడానికి. దీనికోసమైతే ఫస్ట్ ఒక స్పూన్ మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర కలిసిన పొడి, సరిపడా ఉప్పు, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకున్నాననమాట. ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అసలు ముందే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను కదా దీంట్లోకి వేసుకుందామని. మెయిన్ అదే మర్చిపోయాననమాట. మీరు మాత్రం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడే ఇంకా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మ్యారినేషన్‌కి ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకునే చేపలున్నాయి కదా! దాంట్లో దొర్లించేయడమే. బాగా మ్యారినేట్ చేయాలి. ఆ చేపలకి ఆ మసాలా అంతా పట్టేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ముందే ఒక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అందులో ఏం లేదు అల్లం వెల్లుల్లితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే చెక్క, ఒక 5-6 ఇలాచీ అయితే వేసుకొని పేస్ట్‌లా చేశాననమాట. ఇప్పుడు అందులోకైతే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలనైతే వేసుకొని పేస్ట్ చేశాను. అలానే 3 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకున్నాను. ఇవి వేసేటప్పుడు నాకెక్కడో తేడా కొట్టింది. బట్ నేనేమనుకున్నానో అదే జరిగింది. చూడండి ఎంత పెంట చేశానో. మొత్తం అంతా బయటకు వచ్చేసిందనమాట. నాకప్పటికే అనిపిస్తుంది దీనిలోంచి బయటకు వచ్చేస్తదేమో, ఇది చిన్నగా ఉంది కదా! కొంచెం పెద్ద కప్పు యూజ్ చేద్దామని. అబ్బాయి పెద్దది మళ్ళీ కడగాలి. ఎందుకొచ్చిన పనిలే. ఇలా త్వరగా చేసేసుకుందాం అనుకున్నాను. మొత్తానికి చూడండి ఎంత పెంట చేశానో. నేను పక్కనే అయ్యిందనుకున్నాను కానీ మొత్తం నీళ్ళంతా ఇంత స్ప్రెడ్ అవుతుందని అనుకోలేదు. మా బావ ఎప్పుడూ చెప్తానే ఉంటాడనమాట. "గోరుతో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకుంటావు నువ్వని." ఆ చిన్నదానికి ఎంత పెంట చేశానో చూడండి. ఊరికనే అనరు నన్ను తింగరబుచ్చని. మా బావ అయితే ఎప్పుడూ అలానే అంటాడు. సో, మా బావ లేడు కాబట్టి సరిపోయింది. ఉండుంటే భలే భలే అక్షింతలు పడేవి నాకైతే. చేపల పులుసుకైతే ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేసేసుకున్నాను కదా! అలానే చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. మొత్తం అంతా ప్రిపరేషన్ రెడీ చేసేసాను చేపల పులుసుకి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసి చేప ఫ్రై అయితే చేస్తాను చూడండి. ఇలా చేపల్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలానే వదిలేయండి. మంట కూడా లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి. మీడియం ఫ్లేమ్‌లో కానీ, హై ఫ్లేమ్‌లో కానీ అసలు ఉన్నదంటే బయటైతే కలర్ వచ్చేస్తది కానీ లోపలైతే ఉడకదనమాట. అలా వదిలేసి 5 నిమిషాల తర్వాత తిప్పామంటే మనం వేసుకున్న మసాలా అయితే దానికి బాగా పట్టుంటుంది. 5 నిమిషాలు ఫస్ట్ అలా వదిలేసిన తర్వాతే తిప్పాలి. మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే జరగాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఇవి కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ పడతాయన్నమాట. మనం ఏం చేయాలంటే ఒక 5-7 మినిట్స్ తర్వాత
ఒకవైపు, మళ్ళీ ఒక 5-7 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ, అలా చిన్నగా కలర్ మారుతూ ఉంటుందనమాట. మొత్తం ప్రాపర్‌గా కుక్ అయ్యే వరకు మొత్తం ప్రాసెస్ అంతా ఇలానే చేయాలి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కుక్ అయ్యాయో. నేనైతే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేశాను. నాకైతే ఒక 35 మినిట్స్ వరకు పట్టింది. మొత్తానికి చేపల ఫ్రై అయితే అయిపోయింది. నేనైతే బయటకి తీసేస్తున్నాను. చూడండి మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా! డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా వస్తాయో సేమ్ టేస్ట్ కూడా అలానే వస్తుంది. కాకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌తో అయిపోతుంది. ఇంకా అందులో ఆయిల్ చాలా వరకు ఉండిపోయింది కూడా. చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చేపల పులుసు చేసేస్తున్నాను. ఫస్టే చేపలకి ఉప్పు, పసుపు, కారం రాసి రెడీగా పెట్టుకుంటే బావుండేది. నేను పెట్టుకోవడం మర్చిపోయాను. ఏమెయ్యట్లేదు. ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసి అలా చేత్తో కలపలేము. అటు ఇటు కుదపాలనమాట దాన్ని. అలా కుదిపి బాగా ఆ మసాలా అంతా చేపలకు పట్టేలా ఉంచుకోవాలి. సో, చేపల పులుసు అయితే పెడుతున్నాను. మా అమ్మ ఎలా చేస్తుందో అలానే చేద్దామనుకున్నాను కదా! అలానే చేస్తున్నాననమాట. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. అలానే చేపలు ఫ్రై చేసిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా! అది కూడా వేసేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే తీసుకొని వేపుకోవాలి. ఈ చేపల పులుసుకైతే పచ్చిమిర్చి మంచి టేస్ట్ వస్తాయి. అవి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని, అది పచ్చివాసన పోయేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు దాన్ని బాగా మగ్గనివ్వాలనమాట. ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే భలే మగ్గిపోయింది. మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడైతే చేపలను అందులో వేసేసుకోవడమే. ఇలా మ్యారినేట్ చేసి వేసుకుంటే చేపలు కూడా మంచి టేస్ట్ వస్తాయన్నమాట. తర్వాత వేసుకున్నామనుకోండి, ఫస్ట్ చేపలు వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నామంటే చేపలకి సరిగ్గా పట్టవు. ఎందుకంటే మనం కలపకూడదు కదా! చేపలైతే విరిగిపోతాయి. అదే ఫస్ట్ అన్నీ మ్యారినేట్ చేసుకొని వేసుకున్నామంటే వాటికి సరిగ్గా పడుతుంది మసాలా అంతా. చేపలనైతే గరిటెతో కలపలేం మనం. ఎందుకంటే అవి ఇరిగిపోతాయి. ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి మనం ముందే నానబెట్టుకున్నాం కదా చింతపండు. ఆ గుజ్జునైతే అందులో వేసేసుకోవాలనమాట. చింతపండు రసాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి చేపల్ని స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే కలుపుకోవచ్చు. అప్పుడైతే ఏం కాదనమాట. చింతపండు రసాన్ని వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తుంటే కొంచెం తెలుస్తుంది కదా! కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ కూడా. నూనె కూడా పైకి తేలడానికి రెడీగా ఉంటుంది. ఆ స్టేజ్‌లో మనం చేపల్ని కలుపుకోవచ్చు. ముక్క ఉడికే కొద్దీ చేపని కదుపుతా ఉంటే అది ఇంకా సాఫ్ట్‌గా అయిపోతుంది కదా! అప్పుడు గరిటె పెట్టామంటే ముక్క విరిగిపోతుంది. ఇక మాక్సిమం అయితే నేనైతే ముక్కల్ని ఇంకా గరిటెతో కలపను. సాఫ్ట్ అయిపోతుంది. ఇంతలోనే అన్నం కూడా ఉడికిపోయింది. దాన్నైతే వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఆల్మోస్ట్ చేపల పులుసు కూడా దగ్గరైపోతుంది. చూపించడానికి ఇలా అయితుంది కానీ, కొంచెం చాలా టైం పడుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో కొంచెం బాగా కుక్ అవ్వేలా చేసుకోవాలి కదా! పులుసు కూడా బాగా మరిగితేనే చేపల పులుసు మరిగితేనే చేపల పులుసు మంచి టేస్ట్ అయితే వస్తుంది. మేమైతే 10 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉన్నామనమాట. ఎలా అవుతుందో ఏంటో అని. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయిందో. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆపేసుకోవడమే స్టవ్ అయితే. ఒక పక్కన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో, చేపల పులుసు అయిపోయింది. చేపల ఫ్రై అయిపోయింది. ఇప్పుడే అన్నాన్ని కూడా వార్చేసాననమాట. మా పాపని తీసుకొద్దాం అనుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కలిసెళ్లారంట. సో, మధ్యలో కూర్చోబెట్టుకొని తనే తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చేసింది. సో, మా పాప కూడా ఇంటికొచ్చేసింది. స్వీటీ చేపల పులుసు వేసుకుని తింటావా నువ్వువా? చెప్తావా ఎలా ఉందో చెప్తావా? ఎలా తినిన తర్వాత ఎలా ఉందో చెప్తావా? ఎలా చెప్తావు? ఎలా తింటావు? అలా తింటావా? చేప తింటావా? చేప తింటావా? చేప ఎలా తింటావు? అలా ఉంగుని తింటావా? సరే బాయ్ చెప్పైతే. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇటు చూడు వాయిస్ ఆఫ్ శ్రావణి. బాయ్ చెప్పు. బాయ్. సో మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇంకా ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. చేపల పులుసు అయితే వేడిగా కంటే చల్లగా ఉంటేనే బాగుంటుంది కదా, నైట్కి ఇంకా బాగుంటుంది చేపల పులుసు. కొంచెం చల్లారిన తర్వాత తిందాం, త్వరగా చేసేద్దాం, కొంచెం లేట్గా తిందాం అనుకున్నాను కానీ ఎలా అయినా చేయబోతుకి 12 అయిపోయింది. సో పిల్లలకి తినిపించిన తర్వాత మేము తింటాం కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం చల్లారుతుంది. ఒక 1 అవర్ తర్వాత తినాలని అనుకుంటున్నాను.
నాకు ఈ చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో ముందే తెలుసు, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇలానే చేస్తుంది చేపల పులుసు. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. పుల్ల పుల్లగా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది, భలే ఉంటుంది. వీడియో షూట్ చేస్తాను, అందులో మా పిల్లలకి తినిపించేస్తాను. ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూసాను. అబ్బా! ఎంత బావుందో టెక్స్చరు. ఎంత బావుందంటే మా పాపకు తినిపిస్తూ ఉంటే నాకు భలే ఆకలేసేసింది. ఇది ఎప్పుడు తినేస్తదా? నేను ఎప్పుడు తినేద్దామా అనుకున్నాను. మొత్తానికైతే మా పాప వాళ్ళు తినేసిన తర్వాతే నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఒక ఫ్రై ముక్క సర్వ్ చేసుకొని చేపల పులుసు వేసుకుంటున్నాను. ఆ చేపల పులుసు చూసారా? మరీ పల్చగా లేదు, మరీ థిక్‌గా లేదు. ఆ కన్సిస్టెన్సీ కూడా ఎంత బావుందో. నాకు చేపల పులుసులో పచ్చిమిర్చి అంటే భలే ఇష్టం. నేనైతే వేసుకుంటాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! నేనైతే తినేద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం అప్పటికే చాలా ఆకలేసేస్తుంది. ఊరికనే వీడియో కోసం చూపించాలి కదా అని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా ఎప్పుడు బావుంటదని నాకు తెలుసు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇలా వీడియోలో చూపించినప్పుడు నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాననమాట. అందుకే వీడియో క్లోజ్ చేసేసి తర్వాత ఆస్వాదిస్తూ తినేసాను. చేపల పులుసు అయితే నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు తెలియదు దాని టేస్ట్, ఇంకా బాగా తెలియాలంటే నైట్కి వేడి వేడి అన్నంలో కొంచెం చల్లారిన చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. ఏంటంటే ప్రతి వీడియోలో నేనే చేసుకుని నేనే చెప్పేస్తూ ఉంటాను కదా, బాగుంది బాగుంది బాగుందని. ఇప్పుడు మా అమ్మ మాతోనే ఉంది. అమ్మ, ప్రతి వీడియోలో నేనే చెప్తున్నాను కదా, ఒక్కసారి నువ్వు చెప్పొచ్చు కదమ్మా ఎలా ఉందో, ఈమె చెప్పేసుకుంటుంది అనుకుంటారు. ఒక్క వీడియోలో నువ్వు చెప్పమ్మా, నిజంగా నీకు ఎలా అనిపించిందో చెప్పమ్మా, ఎలా అనిపించింది టేస్ట్ చేసి చెప్పమ్మా అంటే, నేను చెప్పను నాకు సిగ్గు అని చెప్పి అసలు కెమెరా దగ్గరికి నేను ఆన్ చేస్తుంటే కూడా దూరంగా పోతుంది మా అమ్మ అయితే. సో మా అమ్మని చెప్పమని చాలాసేపు అడిగాను కానీ చెప్పలేదు తను. మొత్తానికి చేపల పులుసు అయితే చాలా బాగుంది. సో లంచ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు మా అమ్మ పడుకున్నారనమాట. నేను కొంచెం మెలకుగానే ఉండి మా పిల్లల కోసం స్వీట్ కార్న్ అనేది బాయిల్ చేశాను. అలానే వాటర్ మిలన్ కూడా ఉందన్నమాట. ఈ 2 స్నాక్స్ తినే వాళ్ళకి సరిపోతాయి. సో వీడియోని అయితే నేను మ్యాక్సిమం ఇక్కడితోనే ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే నైట్కి నేను ఏం చెయ్యను. మార్నింగ్ చేసిన కర్రీ ఉంటుంది, ఓన్లీ రైస్ పెడతాను అంతే. మా పిల్లలు చిన్న పిల్లలు కదా, సో కర్రీ చేసినా వాళ్ళు అంతంత ఎక్కువ తినలేరు, అందుకే కొంచెమే తింటారనమాట. నైట్కి ఎలానో ఉండిపోతుంది. మా బావ ఎలానో ఆఫీస్లోనే తింటారు. నా ఒక్కదాని కోసం చేసుకోలేను కదా, ఇంకా నైట్కి కూడా అదే ఉంటుంది. మ్యాక్సిమం రైస్ ఒకటే పెడతాను నైట్, అందుకే పెద్దగా నైట్ ఇంక చూపించడానికి నేను ఇష్టపడను. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాయిస్ ఆఫ్ శ్రావణి. దిస్ ఈజ్ వన్ వాయిస్ ఆఫ్ శ్రావణి. దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇప్పుడైతే త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం ఇప్పుడైతే సో చేపల పులుసు అయిపోయింది, చేపల ఫ్రై అయిపోయింది. మనం నేను ఉండే నేను మాట్లాడలేకపోతున్నాను. అక్కడ కూర్చుంటావా? అయితే కూర్చో. అక్కడ నువ్వు నేను కనిపించట్లేదు. నువ్వు మాట్లాడకూడదు, ఓకే?